ప్రైజ్ దల్లారండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మనము సామెతల గ్రంథము 15వ అధ్యాయము క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధివంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మరి సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, బుద్ధిమంతుడు క్రింద ఉన్న మరి భూమి యొక్క అడుగు భాగంలో మరి నా పాతాళంను తప్పించుకోవాలని మరి బుద్ధిమంతుడంట పరమునకు పోవు జీవ మార్గము. మనం ఏ మార్గంలో అయితే నడుస్తామో, మరి పరమునకు ఏ మార్గంలో నడిస్తే మరి పరమునకు చేరుకుంటామో ఆ మార్గంలో నడవడానికి బుద్ధిమంతుడు తన ప్రయత్నములో తన జీవిత ప్రయాణం కొనసాగిస్తాడంట. అంటే మరి నిజంగా పాతాళం ఉందా, ఉంటే మరి నిరూపించు అన్నట్టుగా మరి దానికి నిరూపణ అవసరం లేదు. ఎందుకంటే పాతాళం అనేది మరి మన ఎప్పటి నుంచో మరి చిన్నతనం నుంచి మనకి ఊహ తెలిసిన కాంచి ఆ పదం మనకి వాడుకలోనే ఉంది. అది ప్రత్యేకంగా పాతాళాన్ని ఉందా లేదా నిరూపించడానికి ఏ ప్రయోగం అవసరం లేదు. ఎందుకంటే పాతాళం అనేది మరి అది వాడుక భాషలో ఉంది, బైబిల్ గ్రంథంలో కూడా లిఖించబడి ఉంది. పాతాళం అనేది ఖచ్చితంగా ఉందని, మరి బుద్ధిమంతుడు మాత్రమే ఆ పాతాళాన్ని తప్పించుకొని పరమునకు వెళ్తాడని వ్రాయబడి ఉంది. అంటే మరి ఈ వాక్యం చూస్తున్న నీవైనా నేనైనా మన జీవిత ప్రయాణంలో మరి మరి ఈరోజు కనపడి ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే ఈ నీటి బుడుగ లాంటి ఈ ప్రాణముకి మరి మనము మన జీవితానికి ఉత్తరవాదిగా ఉన్నాం. కాబట్టి పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోయి ఆ మార్గంను మనము కనుగొని ఆ మార్గంలో నడుస్తున్నామా నడవట్లేదా, మన జీవితంలో మరి అన్ని విషయముల కన్నా ఇది విలువైంది. మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ధనవంతుడు మరి ఉన్నాడు, అంతేకాకుండా లాజర్ అనే ఒక పేద వ్యక్తి కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు మరి ఒకే ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు ధనవంతుడంట మరి తన యొక్క సుఖభోగాలను అనుభవిస్తూ మద్యము సేవిస్తూ ఎంతగానో సంతోషిస్తూ ఉంటూ తన జీవితాన్ని ప్రయాణాన్ని సాగిస్తూ కఠిన హృదయంతో మరి లాజరు తన ఎదుట దీనస్థితిలో కురుపులతో ఉన్న అలాంటి మరి కురుపులతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న తన స్థితి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఎలాంటి సహాయం చేయకుండా ఆ వ్యక్తికి కఠినమైన హృదయం కలిగి ఉన్న ఆ ధనవంతుడు మరి చనిపోయడం జరిగింది ఒకరోజు. అలాగే కురుపులతో బాధపడుతున్న లాజరు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారు. కానీ ధనవంతుడు మాత్రము పాతాళం అగ్నిలో కేకలు వేస్తూ ఉన్నాడు, లాజరు మాత్రము దేవుని యొద్దకు చేరుకున్నాడు. అంటే ఈ వాక్యం చూస్తున్న నీవు నేనైనా మనం వేసుకున్న వస్త్రములను బట్టి, మనము జీవితంలో మనకున్న వెసులుబాటులను బట్టి, మనము మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క సపోర్టును బట్టి దేవుడు మనను తీర్పు తీర్చడు. మనకున్న తెలివితేటలను బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, కురుపులతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, మరి ఎంత వేదనకరమైన పరిస్థితుల్లో మన జీవితం ఉన్నా, పేద స్థితిలో ఉన్నా కానీ మన హృదయం దేవుని యొద్ద సరైనదిగా ఉంటే అప్పుడు దేవుడు లాజరుని ఎలాగైతే మరి పరమునకు పోయే మార్గము లాజరుని ఎలాగైతే దేవుడు పరమున చేర్చుకున్నాడో మనము కూడా పరమ చేరే అవకాశం ఉంది. అలా కాకుండా నేను తెలివి మనకున్న ఈ జీవితంలో మరి ఉన్న వెసులుబాటులను బట్టి మన జీవితము మరి మంచి స్థితిలో ఉంటుందని మనం ఊహించుకొని భ్రమలో బ్రతికి భ్రమలోనే ఉంటే మనము మరి యుగ యుగాలు అగ్నిగుండంలో కాలవలసి వస్తుంది. అలాంటి అజ్ఞానంగా బ్రతకవద్దని మరి దేవుడు ఎందుకు మరి దేవుడు బిడ్డలైన వారు ఇంతమంది ఎందుకు చెప్తున్నారంటే ఈ సత్యాన్ని, దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఒక వ్యక్తి కూడా నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి తన ప్రజల చేత ఈ విషయాలు బయలుపరచడం జరుగుతుంది. మరి దేవుడి బిడ్డపైన నీవు నేనైనా మరి పరమును పోయే మార్గంలో జాగ్రత్తగా మనం నడుచుకొని ఆ మార్గంలోనే అడుగు పెట్టడానికి మన జీవిత కాలం అంతా ప్రయాసపడాలి. అంతేకాదు మన జీవితంలో మరి మన కుటుంబస్తుల కోసం కానీ మరి కొంతమందికి దీనులకు మరి ఈ స్వార్థమానం ఎవరికంటే దీనులకు ఎవరైతే దీనత్వంతో ఉన్నారో వారికి ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ దేవునిలో నడిపిస్తూ ముందుకు సాగాలని మరి ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. యేసుతో నడవండి అనే ప్రోగ్రాంకు మరి ఉదయకాలము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే
మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం మేము అనుదినము ప్రార్థిస్తూ ఉంటాము. ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడును గాక. ఆమేన్.